ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ గత ప్రభుత్వాలు నిజంగా చెప్పాలంటే వాళ్ళని రాజకీయంగా ఓట్ బ్యాంక్గానే మాత్రమే చూశాయి తప్ప డిఎస్సికి సంబంధించినటువంటి విద్యార్థులతో నిజంగా చెప్పాలంటే యువత జీవితాలతో చెలగాటం ఆడుకుంది గత ప్రభుత్వం వైసీపీ. కానీ అధికారంలోకి వచ్చే ముందే చెప్పారు, డిఎస్సి నోటిఫికేషన్ మేము ఇస్తాము, వచ్చినటువంటి కొద్దిగా రోజుల్లోనే మీకు దీనికి తాలూకా సంబంధించినటువంటి అన్ని ప్రక్రియ అంతా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి అటు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అవనిగడ్డ వేదికగా ఆయన అనేక వాగ్దానాలు చేయటం అంటే జరిగింది. అయితే కొంతమంది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూనే యువత జీవితాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జీవితాలు వాళ్ళ తలరాతలు మార్చేటువంటి గవర్నమెంట్ జాబ్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఎంతోమంది జీవితాలు పణంగా పెట్టి రాత్రనక పగలనక కష్టపడి చదువుకుని తల్లిదండ్రులు కష్టంతో ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితాలని నిలబెట్టుకోవాలి, వీళ్ళ జీవితాలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కష్టం అంటే కూలి చేసుకుని నాలి చేసుకుని పిల్లల్ని చదివిస్తే 10 ఏళ్ల పాటు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ముఖ్యంగా గత 5 ఏళ్లుగా ఇదిగో మేము ఇచ్చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు పడేశారు. కనీసం అరే ఏంటిది అని అడుగుదామన్నా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసేసినటువంటి పరిస్థితి. అలాంటి దాని నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక పక్క సంక్షేమ పథకాలు పెన్షన్ లాంటివి ఇస్తూ, ఇంకొక పక్క దీపం పథకం కింద సిలిండర్లు ఇస్తూ, ఇంకా రేపు విద్యా దీవెన కింద అనేక పథకాలు ఇవ్వడానికి సిద్ధమవుతూ, అంతేకాకుండా ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ కంపెనీలు ఇన్వైట్ చేస్తూ అమరావతి రాజధానిగా చూపిస్తూ పోలవరాన్ని పూర్తి చేసే విధంగా చూసుకుంటూ, ఇంకొక పక్క విశాఖ రైల్వే జోన్కి, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి, అలాగే రాష్ట్రంలో దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్లను బాగు చేసుకుంటూ అనేక అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుంటేనే కాకుండా మరీ ముఖ్యంగా యువతకి ఎంతో ఉపయోగపడేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎన్నో విధాలుగా వాళ్ళు పోరాటాలు చేసి చెప్పాలంటే వాళ్ళ ఏజులు కూడా పెరిగిపోయి ఎలిజిబిలిటీ లేక కొంతమంది ఇబ్బంది పడిపోయినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మొన్న నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక లాస్ట్ వీకే ఒక విద్యార్థులతో మాట్లాడుతూ ఇంటర్కి సంబంధించినటువంటి విద్యార్థులతో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్నా అని చెప్పి అడిగితే జస్ట్ ఒక వారం లోపే మీకు ఆ నోటిఫికేషన్ని అన్ని విధాలా మీకు అరేంజ్ చేస్తామని చెప్పడం, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడమే కాకుండా వెంటనే ఆయన చెప్పినట్టుగానే నిన్న 20వ తారీఖు ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 10 గంటలకు డిఎస్సి నోటిఫికేషన్ 16,347 డిఎస్సి నోటిఫికేషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వటం అయితే జరిగింది. అంటే దీని ద్వారా 16,347 కుటుంబాలు హ్యాపీగా బ్రతకబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా గత ప్రభుత్వాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి వచ్చిన మొదటి దఫాలోనే అనేకమైనటువంటి భర్తీలకు కష్టంగా ఉన్న గవర్నమెంట్ మీద భారం పడుతున్నా కూడా ఈ నోటిఫికేషన్ జారీ చేయటం అయితే జరిగింది. సో అంటే డిఫరెన్స్ చూసుకోండి. పథకాల మీద కక్కుర్తి పడితే వైఎస్ఆర్సీపీ ఆ పథకాలు ఇస్తూనే వాళ్ళు దోపిడీ చేసుకుంటూనే వాళ్ళు దాచేసుకుంటూనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి నిజంగా చెప్పాలంటే ఒక పక్క మద్యం మాఫియా, ఒక పక్క ఇసుక మాఫియా, ఒక పక్క భూమాఫియా, ల్యాండ్ మాఫియా, అది ఇది అని కాదు అన్ని రకాలుగా దోచేసుకుంటూ పథకాలు మాత్రం మీకు ఒక చిల్లర మీకు పైసలు పాడేస్తూ వాళ్ళు కోట్లు దోచుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఏంటి అంటే మీకు పథకాలు ఇస్తున్నాం కదా ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగుద్ది అని చెప్పేవాళ్ళు. ఒక రోడ్డు ఇలా, ఒక డ్రైనేజీ కట్లా, ఒక్క పంచాయతీలో సంబంధించినటువంటి ఫండ్స్ను కూడా ఆ పంచాయతీకి యూజ్ చేసుకోలేనటువంటి దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఒక పక్క అన్నీ చేసుకుంటూ, ఒక పక్క ఉద్యోగాలు ఇస్తూ, ఇంకొక పక్క రాష్ట్ర అభివృద్ధికి ఇంకొక కంపెనీల్ని ఇన్వైట్ చేసుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా ఇలా కదా పరిపాలించాల్సింది. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఒక దాదాపు 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి 10 నెలల్లోనే ఎంత అద్భుతమైనటువంటి పనులకు శ్రీకారం చుడుతున్నటువంటి
కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ గారి పనితీరు, ఆయన నిబద్ధత ఈరోజు 16,000 కుటుంబాలను నిలబెడుతుందని మాత్రం చెప్పచ్చు.